హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కన్నమ్మ. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే క్విక్ ఒక రెసిపీ అనమాట. ఇది క్విక్ అండ్ ఈజీగా 2 to 5 minutesలో అయిపోయే రెసిపీ. అది ఏంటంటే కొబ్బరి ఫ్రై అనమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం జీరా. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్గా ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ అనేది, ఆ కొబ్బరి తురుము అనేది దీంట్లో వేసేసుకొని మిక్స్ చేయాలన్నమాట. మంచిగా మొత్తం మిక్స్ చేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం కింద అడగంటకుండా. ఇలా కొబ్బరి అనేది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడి అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. యాక్చువల్గా నేను దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, మీకు కావాలంటే వేసేసుకోండి. అండ్ ఫైనల్గా మన కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.